హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్కి ఎలా లాగిన్ అవ్వాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీటైల్ మరియు కార్పొరేట్ కస్టమర్లకు సౌకర్యవంతమైన నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ఆన్లైన్ సేవా వినియోగదారులు ఎక్కడి నుంచైనా ఈ యొక్క బ్యాంకింగ్ లావాదేవీలు మరియు ట్రాన్సాక్షన్స్ విత్డ్రాస్ ఎలా అయినా చేయొచ్చు. ఇక ఫ్రెండ్స్, ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అంటే ఏమిటి అని చూసినట్లయితే ఎస్బీఐ సమగ్రమైన నెట్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ను అందిస్తుంది. రీటైల్ మరియు కార్పొరేట్ కస్టమర్లకు విస్తృత శ్రేణి బ్యాంకింగ్ సేవలను 24/7 యాక్సెస్ చేస్తుంది. ఈ ఆన్లైన్ పోర్టల్ దాని విస్తృతమైన బ్రాంచ్ నెట్వర్క్ని పూర్తి చేస్తుంది. అధునాతన సాంకేతికత మరియు లక్షణాలతో అమర్చబడి ఉంది. వినియోగదారులు ఖాతా స్టేట్మెంట్లను డౌన్లోడ్ చేయడం, పాస్బుక్లను ముద్రించడం, ఆన్లైన్ బిల్ చెల్లింపులు చేయటం, ఇక విత్డ్రాస్ అనేది ఈజీగా చేయటం, చెక్ బుక్స్ కోసం అప్లై చేసుకోవటం, డిమాండ్ డ్రాఫ్ట్స్ని క్రియేట్ చేయటం మరియు మరెన్నో వంటి వివిధ బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి ఇది వీలు కల్పిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అని చూసినట్లయితే మీకు ఫస్ట్ ఎస్బీఐలో సేవింగ్స్ ఖాతా అనేది ఉండాలి. ఇక ఫ్రెండ్స్, ఆ యొక్క బ్యాంకు ఖాతాకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లింక్ అయితే చేసి ఉండాలి. ఇక చెల్లుబాటు అయ్యే ఏటీఎం కార్డు కూడా ఉండాలి. ఇక ఎలా యాక్టివేట్ చేయాలి అని చూసినట్లయితే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీ మొబైల్లో ఎస్బీఐ ఆన్లైన్ వెబ్సైట్ని విజిట్ అయితే చేయండి. తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే పర్సనల్ బ్యాంకింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక అందులో న్యూ యూజర్ ఆర్ రిజిస్ట్రేషన్ అని ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపై మీరు క్లిక్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కిట్ అందలేదని నిర్ధారించడానికి స్క్రీన్పై ఒక పాపప్ విండో అనేది కనిపిస్తుంది. దానిపై ఓకే అని క్లిక్ అయితే చేయండి. ఇక మీకు ఎస్బీఐ బ్యాంకింగ్ ఆధారాలు లేదా కిట్ ఇచ్చి ఉంటే మీరు ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ కోసం నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని మీరు తెలుసుకోవాలి. ఇక ఫ్రెండ్స్, బ్యాంక్ మీకు ఇచ్చిన యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ని మీరు నమోదు చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా లాగిన్ అయితే అవ్వచ్చు. ఇక ఫ్రెండ్స్, ఒక పాపప్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ నుండి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని రావటం అయితే జరుగుతుంది. అలాగే ఓకే అండ్ క్యాన్సిల్ 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఓకేపై మీరు క్లిక్ అయితే చేయండి. ఒక కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ యూజర్ రిజిస్టర్ హియర్ ఆర్ యాక్టివేట్ ఫర్ రీటైల్ కస్టమర్స్ ఓన్లీ అని రావటం అయితే జరుగుతుంది. దాని కింద ఆప్షన్ అయితే ఉంది న్యూ యూజర్ రిజిస్ట్రేషన్. దానిపై మీరు క్లిక్ అయితే చేయండి. ఇక మీకు కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ అకౌంట్ నెంబర్, సిఐఎఫ్ నెంబర్, బ్రాంచ్ కోడ్, కంట్రీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఫెసిలిటీ రిక్వైర్డ్, అలాగే ఇక్కడ క్యాప్చా అనేది ఉంటుంది. ఆ క్యాప్చా కూడా మీరు ఇక్కడ నుంచి ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేసి ఇక్కడ మీరు కండిషన్స్కి ఐ అగ్రీపై మీరు క్లిక్ అయితే చేసి సబ్మిట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.